హాయ్, వెల్కమ్ టు మాస్టర్ బన్ను కిచెన్. పాల ముంజలండి బూరెల్లా ఉంటాయి, కానీ బూరెలకి పాల ముంజలకి టేస్ట్లో చాలా వేరియేషన్ ఉంటుంది. చాలా మృదువుగా స్మూత్గా, అబ్బా గులాబ్ జామ్లా టెంప్టింగ్గా ఉన్నాయి కదా. చూస్తుంటేనే నోరు ఊరుతుందిగా. మరి ఇవి ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం రండి. కొలతలతో చెప్తాను, కరెక్ట్గా ఫాలో అవ్వండి. ఒక కప్పు శనగపప్పు, ఒక కప్పు శనగపప్పుకి 2 కప్పులు నీళ్ళనైతే వేసుకోవాలి. దీన్ని కుక్కర్ పెట్టి 4 విజిల్స్ లేదా 5 విజిల్స్ వేయించాలి. తర్వాత దీన్ని ఇలాగా మెత్తగా స్మూత్గా మెదపాలి. పప్పుని మెత్తగా మెదుపుకోవాలండి. మనం పప్పు ఏ గ్లాస్తో ఏ గిన్నెతో అయితే కొలుస్తామో అంతే బెల్లం కూడా వేసుకోవాలి. ఇందులో బెల్లం వేసి కాస్త యాలకుల పొడి, కొబ్బరి తురుము, కొబ్బరి కూర ఎక్కువ అవసరం లేదండి, జస్ట్ ఒక 2 స్పూన్స్ అలా. దీన్ని మళ్ళీ స్టవ్ మీద పెట్టి బెల్లం కరిగించుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత కాస్త చిక్కబడనివ్వాలన్నమాట స్టవ్ పైన పెట్టి. తర్వాత దీన్ని పక్కన పెట్టి నెక్స్ట్ మనం పొరుపుకి తయారు చేసుకుందాం. 2 గ్లాసుల గోధుమ నూక, తెల్ల గోధుమ నూక వేసుకోవాలండి, 2 గ్లాసులు. దీంట్లో పాలు 2 గ్లాసులు వేసుకోవాలి. 3 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. 2 గ్లాసులు ఫుల్గా వేసుకోవాలి, లాస్ట్ గ్లాస్ కొంచెం తగ్గించి వేసుకోవాలండి. మొత్తం 4.5 గ్లాసెస్ వేసుకోవాలి పాలు నీళ్ళు కలిపి. దీంట్లో ఒక 1/2 గ్లాస్ బెల్లం తురుము ఒక 1/2 గ్లాస్ వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా బెల్లం కరిగేదాకా కదుపుకోవాలి. బెల్లం మొత్తం కరిగే వరకు కదుపుకుంటూ ఉండాలి. ఇలా బెల్లం ముక్కలన్నిటినీ బాగా కరగనివ్వాలి. తర్వాత చిటికెడు సాల్ట్ వేసుకోవాలి దీంట్లో. ఇప్పుడు స్టవ్ మీద పెట్టి ఇది చిక్కపడే వరకు మనం కలుపుతూనే ఉండాలి. అసలు గరిటె తీయొద్దు, మీరు ఎక్కడికి వెళ్ళొద్దు. ఇది చిక్కగా అయ్యే వరకు మనం కదుపుతూనే ఉండాలి. పాల ముంజలు టేస్ట్ ఎంత బాగుంటుందో, కాస్త పని కూడా అలా ఇంట్రెస్ట్గా చేయాలండి. ఇవి చేసేటప్పుడు మనం వేరే పని పెట్టుకోకూడదు, ఇంకొకరు హెల్ప్ కూడా తీసుకోవాల్సి వస్తుంది. ఇంకొకరు హెల్ప్ ఎందుకు అంటున్నానంటే చెప్తాను, వెయిట్ చేయండి. ఇదిగో ఇలా రావాలి. ఈ మాత్రం చిక్కదనంతో స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇంకా మరీ ఎక్కువ చిక్కపడకూడదు. ఇప్పుడు ఉండలు చేసుకుని పక్కన పెట్టుకొని పాల ముంజ తయారు చేసి విధానాన్ని చూడండి. ఇలా స్మూత్గా చేసి ఎక్కడ ఓపెన్ ఉండకూడదండి, చిన్నది కూడా ఓపెన్ లేకుండా అందులో పెట్టి చాలా నీట్గా క్లోజ్ చేయాలి. ఇప్పుడు దీన్ని మళ్ళీ రౌండ్గా చుట్టుకోవాలి, గుండ్రంగా. ఇలా స్మూత్గా కాస్త ఆయిల్ రాసుకోండి చేతికి, ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసుకొని చెయ్యాలి. ఇలా అయిన తర్వాత ఒకవైపు చేసేసినవి తెచ్చి వెంటనే ఆయిల్లో వేసేయాలి. ఉండ చేసిన వెంటనే ఆయిల్లో వేయాలండి, లేట్ చేయకూడదు. అందుకే 2 ఉండాలని చెప్పాను. ఒకరు ఉండలు చేస్తుంటే ఒకరు వేయిస్తూ ఉండాలి.
ఇవి బూరెల్లా నిలవ అందులో వేసి రెడీగా ఫాస్ట్గా వేయడానికి ఉండదు. సో ఒకరు ఉండలు చేస్తూ ఉన్నప్పుడే ఇంకొకరు వేయిస్తూ ఉండాలి. అప్పుడే ఇవి విడిపోకుండా స్మూత్గా వస్తాయి. వావ్, ఈ పాల ముంజలు అయితే చాలా స్మెల్ కూడా బాగున్నది. ఈ టేస్ట్కి మా ఆయన గారికి నిద్రే పట్టట్లేదంట స్మెల్కి. ఇవి చక్కగా దోరగా వేగనివ్వాలండి. కాస్త రెడ్ షేడ్ వచ్చే వరకు కూడా కదపకూడదు. అంతే, రెడీ అయిపోయినాయి. చూసారా, గులాబ్ జామున్లా ఎంత నీట్గా స్మూత్గా కనిపిస్తున్నాయో. ఇదండి పాల ముంజలు చేసే విధానం. మీరు కూడా ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పాల ముంజలు చేయడానికి కొలతలు అన్నవి చాలా ఇంపార్టెంట్, మర్చిపోకండి. ఎంతో రుచికరమైన పాల ముంజలు రెడీ. ఇప్పుడైతే అందరూ ఏదో ఒకేషన్ చూసుకోని అవసరం లేదండి. మనకి ఎప్పుడు తినాలనిపిస్తే ఆ రోజే ఒకేషన్ స్టార్ట్ చేసేయండి. బాయ్.